మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న గానాపూర్ గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని కొల్చారం మండల కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, జిల్లా అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలు మరువలేనివని, అత్యున్నత మానవతావాది, రైతు పక్షపాతి అని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల ప్రజలకు అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్, రాష్ట్ర నాయకులు సోమన్నగారి రవీందర్ రెడ్డి, సుహాసిని రెడ్డి, సావిత్రి రెడ్డి, ఎల్లుగారి శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మంద నాగయ్య, వెంకట్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం, నేను చెప్తున్నా, వచ్చే 5 ఏళ్లలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం, రేవంత్ అన్న మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం, మా రాజిరెడ్డి కూడా ఎమ్మెల్యే కావడం ఖాయం. నేనేదో ఉత్సవపూర్తంగా చెప్పట్లే, నేనేదో ఇది ఉద్యోగపూర్తంగా చెప్పట్లే. వాస్తవంగా ప్రజల మధ్య ఉండి దగ్గరై పనిచేస్తున్నాం కనుక తర్వాత వారికి కూడా నేను అదే సూచన చేస్తున్నా. మీరు ప్రజల మధ్యలోనే ఉండండి, ప్రజల బాగోగులు తెలుసుకోండి, అట్లయితేనే ప్రజలకు చెరువు అవుతాం. తర్వాత ఆ విధంగా అయితే మనం ఎమ్మెల్యే కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. పదవుల కోసానికి పార్టీ మారిన వాళ్ళు మస్తు మాట్లాడతారు అన్నావు, అట్లా సుంటోళ్ళని చాలా చూసినాం. స్టేజ్ ఎక్కంగానే మనిషిగా అనిపించగానే సపోర్ట్ కట్టుకొని అట్లా సుంటోళ్ళు కూడా ఉన్నాం. మేము అట్లా కాదు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చిన వాళ్ళం. తర్వాత మా బాధలు తెలుసు కనుక అది ఇంకొకసారి చెప్తాం. అట్లాంటి వారికి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. తిన్నింటి ఆచారాలు లెక్క పెట్టేటోళ్లకు అకాలమే సమాధానం చెప్తుంది. కాల గర్భంలో కలిసిపోక తప్పదు. అందుకోసానికే వారికి కూడా కాంగ్రెస్ పార్టీ మన రాంపూర్ మహేందర్ రెడ్డి కోరిక మేరకు మండల అధ్యక్షుని చొరవతోని ఈ కార్యక్రమం రాంపూర్లో పెట్టుకోవడం జరిగింది. వర్ధంతి సందర్భంగా దీనికి అన్నిటికీ కూడా కారణం ఇలాంటి మహానాయకులు మనను పాలించడం, వాళ్ళిచ్చిన స్ఫూర్తి. కాబట్టి వైఎస్ఆర్ అభిమానిగా నేను నిజంగా ఆయన స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి వచ్చిన, అదే ధైర్యం చిన్నప్పటి నుంచి చూసి నేర్చుకున్న ధైర్యంతో నేను రాజకీయాల్లోకి వచ్చిన. కాబట్టి నిజంగా చెప్తున్నా, వాళ్ళు నింపిన స్ఫూర్తి, మరి వాళ్ళు ఇచ్చిన ధైర్యమే నన్ను ఇప్పటి వరకు కూడా మీ అందరి ముందర నిలబెట్టి ఈరోజు ఈ సమావేశంలో మాట్లాడించే శక్తి వరకు రాగలిగిందంటే ఆ మహానాయకుల పుణ్యం. కాబట్టి ఎవరు ఏ కార్యకర్త అయినా, ఇప్పుడు అంజన్న మాట్లాడిడు, ఏ కార్యకర్త అయినా చెప్తున్నా, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనకు పార్టీ బలం, మనకు పార్టీలో ఉన్న నాయకులే బలం, మన రేవంత్ అన్ననే బలం, మన రాహుల్ గాంధీ బలం, ఇక్కడ ఉన్న మేమందరం కూడా మీకు బలం. కాబట్టి మీరు ఎక్కడ కూడా అధైర్యపడవద్దు. మనమేం అన్యాయాలు చేసి అడ్డదారుల్లో మరి పదవులు తెచ్చుకునే వ్యక్తులం కాదు. మనం నిజమైన పోరాటం చేస్తాం, ప్రజల్లో నిలబడతాం. ఆ ధైర్యం మనకు మహానాయకుడు వైఎస్ఆర్ గారు ఇచ్చిరు. ఈ రోజు రేవంత్ అన్న ఇస్తున్నాడు.